ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసేది లాగారిథం రెండవ కాన్సెప్ట్. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని ప్రాక్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 ఉంది. ఇఫ్ x² + y² = 57xy, then prove that 2 log of x minus y is equal to 2 log 7 plus log x plus log y. So previous problem x² + y² is equal to 27xy. నేను ప్రీవియస్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లం 27xy. దెన్ ప్రూవ్ దట్ 2 log of x minus y is equal to 2 log 5 plus log x plus log y. సేమ్ సిమిలర్ క్వశ్చన్. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసుకోండి, పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇది రెండవ కాన్సెప్ట్, ఇక్కడ రాసిన రెండవ కాన్సెప్ట్. సో ఇఫ్ log of x plus y by 5 is equal to 1/2 into log x plus log y, then find the value of log x by y plus y by x. సో చూడండి, ఇది మన ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో ప్రాక్టీస్ టెస్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో కాబట్టి మనకు రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ కాన్సెప్ట్ పైన కాన్సెప్ట్ నెంబర్ 1, కాన్సెప్ట్ నెంబర్ 2 అండ్ ప్రూవ్ దట్ అండ్ ఇర్రేషనల్ 2 వీడియో చేయడం జరిగింది. అది కూడా చూడండి. ఈ 2 మెయిన్ కాన్సెప్ట్ నుండి 80% ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్గా 6 మార్క్స్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇది 100% పర్ఫెక్ట్. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఈ క్వశ్చన్ వీడియో చూస్తూ సెకండ్ క్వశ్చన్ను మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ కోసం క్వశ్చన్ నెంబర్ 2, క్వశ్చన్ నెంబర్ 3 ఇక్కడ ఇవ్వడం జరిగింది స్క్రీన్ పైన. సో కాబట్టి మీరు ఈ క్వశ్చన్ కంప్లీట్గా మీకు ఐడియా రావాలి, అర్థం కావాలి అంటే కంప్లీట్ వీడియో చూడండి. తర్వాత ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేసుకోండి. రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిందంటే మీరు హాయిగా కంఫర్టబుల్గా రాసి 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ గివెన్ log of x plus y by 5 is equal to 1/2 into log x plus log y. Log x plus log y. So log x plus y by 5, left side values does not change, right side values 1/2 into plus means ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఉన్నప్పుడు లాగారిథం, లాస్ ఆఫ్ లాగారిథంలో ఏం రాసుకోవచ్చు, ఇంటూగా రాయొచ్చు, లాగ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై. సో చూడండి, నెక్స్ట్ స్టెప్ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 5 ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్గా ఉన్నప్పుడు ఏం రాయొచ్చు, ఫార్ములా నుండి. సో ఇక్కడ చూడండి, సిన్స్ లాగ్ ఏ టు ద బేస్ ఎక్స్ ప్లస్ log b to the base x is equal to log a into b to the base x. ఇది ఫార్ములా వాడిన ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని చూడండి, దీనికి ఏం ఫార్ములా వాడతామంటే సిన్స్ log a పవర్ m log చూడండి m into log a to the base x is equal to log a పవర్ m టు ద బేస్ x. సో సేమ్ అట్లనే కన్వర్ట్ చేయండి. సో కోఎఫిషియంట్గా ఉంది కాబట్టి చూడండి, ఇప్పుడు దీన్ని పవర్గా కన్వర్ట్ చేయండి, xy హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్లో log x ప్లస్ y బై 5 ఈజ్ ఈక్వల్ టు log, సో పవర్ 1/2 ఉన్నప్పుడు ఏం రాయొచ్చు, √xy రాయొచ్చు. సో log both sides log ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ, x ప్లస్ y బై 5 ఈజ్ ఈక్వల్ టు √xy. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 5 ఇటు రైట్ సైడ్ మల్టిప్లై అవుతుంది. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ √xy. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, squaring on both sides. సో ఇక్కడ కంటిన్యూషన్ చేస్తాం చూడండి, squaring on both sides x plus y whole square is equal to 5 into √xy whole square.
So this is a into b whole power m is equal to a power m into b power m. So same atle rayandi. So this is a plus b whole square, a plus b whole square expansion, a plus b whole square expansion, a square. What is a? Now if you are not understanding, a is equal to x, b is equal to y. So then a square x square plus b square y square plus 2ab means 2 into x into y is equal to 5 square root xy whole square. Root xy whole square, square root square will be cancel. సో ఇక్కడ ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఫార్ములా చూపించలేకపోతున్నా. సో చూడండి, ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy is equal to 25xy. Now x square plus y square is equal to 25xy. So plus quantities become a minus 2xy. So one value is positive and other value is negative. Then you have to do subtraction. X square plus y square is equal to 23xy. 25 నుండి 2ను సబ్ట్రాక్ట్ చేయండి. 25 నుంచి 2ను సబ్ట్రాక్ట్ చేస్తే 23xy వస్తుంది. సో ఈ వేరియబుల్ని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయండి. ఇంటూ ఉన్న క్వాంటిటీ ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy is equal to 23. So in left side numerator place how many terms are there? ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ప్లేస్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ గా డివైడ్ చేస్తే యూ హావ్ టు డివైడ్ 2 టర్మ్స్. ఎక్స్ స్క్వేర్ బై xy ప్లస్ వై స్క్వేర్ బై xy is equal to 23. సో చూడండి, x అనేది 2 టైమ్స్ ఉంది, x అనేది 1 టైం ఉంది. 1 టైం క్యాన్సిల్. y అనేది 2 టైమ్స్ ఉంది, 1 టైం క్యాన్సిల్. సో రిమైనింగ్ 1 టైం ఇస్ దేర్. సో ఇక్కడ x 2 టైమ్స్ ఉంది, ఓన్లీ 1 టైం క్యాన్సిల్ అయింది, 1 టైం ఉంది. x by y is equal to plus y by x is equal to 23. So this is your answer. So అడిగిన క్వశ్చన్ చూడండి ఒకసారి. log of x plus y by 5 is equal to 1/2 into log x plus log y. Then find the value of x by y plus y by x. వాల్యూ ఏమొచ్చింది చూడండి మనం. x by y plus y by x is equal to 23. సో ఇది మనకు ఫ్రీ ఫైనల్లో వచ్చినటువంటి ప్రాక్టీస్ టెస్ట్ 2లో ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో లాగారిథం క్వశ్చన్ కానీ, ప్రూవ్ దట్ ఇర్రేషనల్ క్వశ్చన్ కానీ, స్క్వేర్ మెథడ్ అండ్ క్యూబ్ మెథడ్, వాటిపైన కూడా నేను ఒక వీడియో చేస్తా. ఈ 3 కాన్సెప్ట్ గ్యారంటీగా మీరు 3 కాన్సెప్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు గ్యారంటీగా 6 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నట్టే. ఓకే, చూడండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తా. సో నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.